భారతదేశ చరిత్ర ఎందరో సాధ్వీమణులు ధృతారాలై ప్రకాశిస్తున్నారు కూడా. సతి పొందుగారి వచ్చిన వారితో సమరోత్సాహాన్ని రగిల్చి పలనాటి వీరుల పచ్చినెత్తులు నాకు లేరై పారిన వెనుగంజ వేయవద్దని ప్రబోధించి రక్త తిలకముదిద్ది రణరంగమ్మను కంపిన వీరమాతలు వీర పద్ములు జన్మించిన గడ్డపై నాగమ్మ వంటి విషకీటకములు జీవింపరాదు. ఓసి నాగమ్మ కలనాగువై పలనాటి గడ్డకు పట్టిన మహాపీడవై నలగముని రాజ్యాన్ని కలుషితం చేసి మా చెల్లిని మనలతో చాపకూడు సిద్ధాంతములతో రాజ్యమూలలోని జనులందరినీ సమదృష్టితో భావించాలన్న బ్రహ్మనాయులకు విరుద్ధ వాదములు లేవదీసి పలనాటి శేఖలుగా చేసిన రాక్షసి అంతటితో ఆగక కోడి పందెముల మిషతో మీసములు ధృవించి రోషము లెక్కించి మోసముతో అర్ధ రాజ్యాన్ని కూడా అపహరించి అడవులు పాలు చేశావే, అంతటితో నీ కడుపు మంట చల్లారినదా? నీ కడుపు మంట చల్లారినదా? నరనరాల ప్రభుభక్తి దేశభక్తి నిండిన ఈ బ్రహ్మనాని తనియుని ఆక్రోశం ఆగుతుందా? నీ నాలుకను వెయ్య చిలుకలు చేసేదాకా నేను విశ్రమించను, ఎత్తిన గర్వాలని దించను. నీవు అధర్మముతో కోడి పందెములు గెలిచిన ఇచ్చిన మాటకు కట్టుబడి వనవాసం చేసి వచ్చిన మలిదేవి బాధలకు మీరు మాట తప్పి రాజ్యాన్ని అప్పగించకపోగా రాయబారానికి వచ్చిన అలరాజును అంత ముందించడానికి నీ మనసెలా ఒప్పిందిరా? కఠినాత్ముడా! రే నరసింహ, ఆడి చెల్లెలి పేరందేవికి నేనిచ్చిన వాగ్దానం సమయం ఆసన్నమైంది. ఇంకా హరిహరాదులు ఆఖరికి ఆ బ్రహ్మనే అడ్డొచ్చినా నేను ఆగను. తక్షణమే నీ తల నరికి నా చెల్లెలి పేరందేవికి కానుకగా ఇస్తా, కాచుకో. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. చిన్న పిల్లవాడు బొంగరాలాట ఆడుతుంటే బ్రహ్మనాయుడు వర్సెస్ నలగామరాజుకి మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుంటే ఆ బొంగరికి వెళ్ళి ఒక తల్లికి తగులుతుంది. ఏరా బాబు సిగ్గుందా? మీ నాన్న ఆడ కష్టపడి యుద్ధం చేస్తుంటే నువ్వు ఇక్కడ ఎలా ఉండగలిగావని చెప్పి ఒక మాట అంటే